హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజు నేను ఒక చిన్న క్రాఫ్ట్ ఐడియాతో మీకు ముగ్గులు వేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ టిప్స్తో వేసుకోవచ్చండి. పండగలప్పుడు మరి తప్పకుండా వేసుకోవాలి కదండి, పెద్ద పెద్ద ముగ్గులు వేసి కలర్స్ దిద్దాలి. ఇప్పుడైతే అందరూ చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నారనమాట. అందరికీ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి కదా, చాలామందికి చాప్లీస్తోనే వేస్తున్నారు కదా, ముగ్గుతో వేయటం కూడా రాదండి. పండగలప్పుడు అయితే కంపల్సరీ వేసుకోవాలి కదా. నేను చూపిస్తున్నట్లు ఇట్లాగా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇట్లాగా గాజులు ఉంటాయి కదా, మన గాజుతో మంచిగా ఫ్లవర్ డిజైన్ ఇట్లా డ్రా చేయాలండి. ఆ తర్వాత నేనైతే పెన్సిల్తో చేశాను కదా, కనిపించట్లేదని మళ్ళీ మార్కర్తో గీస్తున్నానండి. ఇలా డ్రా చేసిన తర్వాత మనం హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ డిజైన్ మీద ఒక మేకు కానీ సూది లాంటిది తీసుకొని ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. లేదంటే హోల్స్ లేకుండా మామూలుగా కట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, షేప్ కూడా పర్ఫెక్ట్గా రాదనమాట. ఇలా హోల్స్ పెట్టేసి ఆ డిజైన్ మీద మనం ఇలా కత్తెరతో కానీ చాకుతో కానీ అంత మట్టుకి అలా తీసేస్తే చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, నేను అలా చాక్తో అయితే కట్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం నిదానంగా చేసుకోండి. ఇలా కనుక మనం చేసి పెట్టుకున్నాము అంటే ఆ పండగ రోజు ముగ్గు వేసుకోవటానికి మనం మామూలుగా ముగ్గు వేసి కలర్స్ దిద్దాలంటే చాలా టైం పడుతుందండి. ఇలా చేసుకున్నామంటే వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, రాని వాళ్ళు అయితే ఇలా చేసుకున్నామంటే ఒకేసారి ముగ్గు కలర్స్ రెండు అయిపోతాయి అనమాట. డైరెక్ట్గా కలర్స్తోనే మనం డిజైన్ వేసేయచ్చు. ఇదిగోండి, మధ్యలో తీసాను కదా, ఇప్పుడు చుట్టూ ఉన్న రేకులు కూడా ఇలాగే హోల్స్ పెట్టేసి తీసేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా సేమ్ ఇదే ప్రాసెస్ అండి, కానీ కొంచెం నిదానంగా అయితే చేసుకోవాలండి. ఇగో ఇలాగ 4 తీసేసాను అనమాట. ఇక్కడ ఇంకొంచెం డిజైన్ వేసుకుందాం. డిజైన్ అనేది మన ఇష్టం అండి. ఇక మనం ఎంత డిజైన్ వేసుకొని కట్ చేసుకోగలము అనుకుంటే అంతా మళ్ళీ డిజైన్ పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను 4 పక్కల కూడా ఇలాగా డ్రాప్ షేప్లో వేశాను. ఇంకా మధ్యలో కూడా ఇంకొక డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పెద్ద పెద్ద డిజైన్లే వేసుకోవాలండి. మరీ చిన్న చిన్న వేస్తే మనకు కట్ చేయడానికి రాదనమాట, నీట్గా రాదు షేప్ అనేది. పెద్దగా ఉన్న డిజైన్లే మనం సెలెక్ట్ చేసుకోవాలి, వేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా రౌండ్ షేప్లో ఉన్నవైతేనే. ఎక్కువ మెలికలు ఉన్నా కానీ కట్టింగ్కి మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇలాగ హోల్స్ పెట్టేసి మళ్ళీ కట్ చేసుకోవాలండి. ఇలా కనుక మనం తయారు చేసి పెట్టుకున్నాము అంటే చక్కగా పండగ రోజు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. 2 నిమిషాల్లో కలర్స్ వేసేసుకోవచ్చు. మళ్ళీ చుట్టూ బార్డర్ మనం వేసి హైలైట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది నా డిజైన్ అయితే. ఇక నేను తీసుకున్న కార్డ్బోర్డ్కి ఇక ఈ డిజైన్ అయితే సరిపోయిందండి. ఇంకా వేరే డిజైన్ అయితే వేయట్లేదన్నమాట. ఇక మధ్యలో మనం గాజుతో ఫస్ట్ కట్ చేసాం కదా, అదే గాజు పెట్టేసి రౌండ్గా మధ్యలో కలర్ అయితే వేసేద్దామండి. ఇక ఆ మధ్యలో వేసిన తర్వాత చుట్టూ రేకులకైతే ఇలా వేసేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. 2 నిమిషాలు కూడా పట్టదు. మనం కొంచెం ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నామంటే. చూసారు కదా, ఈజీ అనమాట. ఈ మధ్యలో కూడా ఇంకో కలర్ వేద్దాం. ఈ కలర్స్ అనేది మీ ఇష్టం అండి, ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. మనం ఈ రంగోలీ టూల్స్ కానీ రంగోలీ టిప్స్ కానీ అన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి అయితే చూడండి. ఇంతే అండి, సింపుల్గా. చూసారా, అసలు ఒక్క నిమిషం కూడా పట్టలేదన్నమాట. చూసారా, ఇలా తయారు చేసుకుంటే మనం చక్కగా రంగులు వేసేసుకోవచ్చు. ఇలాగైనా వదిలేసేయచ్చు. మనకు బార్డర్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు. ముగ్గులు వేయడం రాదనుకోండి, ఇలాగ ఒక మిషన్ ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకొని మనం కలర్స్ కొనుక్కొచ్చిన చోటే వైట్ కలర్ కూడా ఉంటుంది, అది తెచ్చేసి ఇలాగా వేసేస్తే బాగుంటుందండి. అందరూ తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా తొందరగా ముగ్గు వేసేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.